లేదు మీరు ఆగితేనే ప్రాబ్లం, ఎందుకంటే కట్ అయ్యి వస్తుంది, చాలా ప్రాబ్లం ఉంది. ఒక్క నిమిషం, వల్లభరెడ్డి రవీంద్ర రెడ్డి గారు. చెప్పండి. రేపు కేసు ఉంది, 3rd కోర్టు 49th, ఏం జరుగుతుంది సుప్రీంకోర్టులో? అంటే నేను మొదటి నుంచి చెప్తున్నా, నేను హైకోర్టులో జరిగినా సుప్రీంకోర్టులో జరిగినా ఒకటే తీర్పు వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు రాజ్యాంగాన్ని నిర్దేశించింది సుప్రీంకోర్టే, నిర్ణయించింది సుప్రీంకోర్టే, గతంలో ఇచ్చిన తీర్పులు కూడా సుప్రీంకోర్టే. కాబట్టి ఇప్పుడు నేనేదో భిన్నంగా వస్తుందని అయితే నేను నమ్మట్లేదు. కాకపోతే ఏంటంటే ఇక ప్రభుత్వం తన చిత్తశుద్ధిని నిరూపించుకోవడానికి సుప్రీంకోర్టు వరకు వెళ్ళినా సరే, నేను నా పోరాటం నేను చేసిన దాంట్లో తప్పు లేదనేటువంటి ఆలోచనతోటి పోరాటం చేస్తుండు, కానీ అంతకంటే ఎక్కువ జరిగేది లేదు. ఇక తర్వాత ఇక్కడ బీసీ సంఘాలు ఉద్యమిస్తున్నాయి, కానీ బీసీ సంఘాలు ఉద్యమించడం వల్ల కూడా మనం ఏం తప్పుపడతలేము. కానీ ఎవరి మీద వీళ్ళ పోరాటం అనేది అర్థం కావట్లేదు. ఇప్పుడు రాజ్యాంగబద్ధంగా ఎవరి మీద అంటే సపోర్ట్ చేసే వల్లభరెడ్డి రవీంద్ర రెడ్డి, వ్యతిరేకించే వల్లభరెడ్డి రవీంద్ర రెడ్డి లాంటి వాళ్ళ మీద. వల్లభరెడ్డి రవీందర్ రెడ్డి కానీ, నేను మొదటి నుంచి చెప్తున్నా, వల్లభరెడ్డి రవీందర్ రెడ్డి కానీ, రెడ్లు అనే వాళ్ళు కానీ, తర్వాత అగ్రకులాలు కూడా ఎవరు వ్యతిరేకిస్తలేవని కూడా చెప్తున్నాము. ఎవరు వ్యతిరేకిస్తలేవు అవుతుంది. అయితే రాజ్యాంగబద్ధంగా మొదటి నుంచి కూడా రాజ్యాంగబద్ధంగా నడుచుకుంటే ఇటువంటి ఆటంకాలు రావు. అందుకు ఉదాహరణ మనం తమిళనాడు అని మనం అనుకున్నాం, కానీ ఆ దిశగా ప్రయాణం చేయకుండా ఇప్పుడు 9th షెడ్యూల్లో చేర్చినా మంచిగానే ఉంటది, రాజ్యాంగ సవరణ చేసినా మంచిగానే ఉంటది, కానీ ఆ దిశగా పోరాటం చేయకుండా ఈ విధంగా ఇప్పుడు ఉద్యమాలు ఎవరి మీద చేస్తున్నారు అనేది ఎవరికి అర్థం కాని సందిగ్ధం ఉంది. దీంతో ఏంటంటే చాలా వరకు ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు, తర్వాత సమాజంలో సమతుల్యం కూడా దెబ్బతింటుంది. ఇక నేను ఒకటి అడుగుతున్నా, అందరూ బీసీలకు అన్యాయం జరుగుతుంది అని అంటారు. సరే, నేను కూడా బీసీలకు అన్యాయం జరగకూడదనే కోరుకుంటున్నా. మీరు వినండి, ఇప్పుడు వికలాంగులు ఉన్నారు, వికలాంగులు 2 కళ్ళు కనపడిన వాళ్ళు, 2 కాళ్ళు లేనోళ్ళు, మానసిక స్థితి లేనోళ్ళు, మరి వికలాంగుల రిజర్వేషన్ల గురించి వాళ్లకు కూడా స్థానికంగా విద్య కావచ్చు, ఉపాధి కావచ్చు, స్థానికంగా ఈ లేదు కదా విద్య, వాళ్ళకెందుకు ఇవ్వకూడదు? వాళ్ళ గురించి ఇప్పుడు సమాజ హితం కోరేవారు వికలాంగులకు రిజర్వేషన్లు కావాలని ఎందుకు కోరకూడదు? ప్రభుత్వాలు ఎందుకు కోరకూడదు? ప్రభుత్వాలు ఎందుకు ఆ దిశగా ప్రయాణం చేయకూడదు? తర్వాత రాజకీయ పార్టీలు ఆ దిశగా ఎందుకు చేయకూడదు? తర్వాత ఉద్యమ సంఘాలు అని చెప్పుకునే వాళ్ళు, ఆ బీసీ సంఘాలు కానీ ఎవరైనా కావచ్చు, ఎందుకు వాళ్ళు వాళ్ళు కూడా బీసీలలో అంటే వాళ్ళ గురించి ఎందుకు వీళ్ళకి ఇవ్వచ్చు కదా. ఇప్పుడు ఏదైనా మొట్టమొదలు అసలు అణగారిన వర్గాలు అంటే, అణిచివేయబడ్డోళ్ళు అంటే మొట్టమొదలు వాళ్ళే వస్తారు. ఇప్పుడు వికలాంగులే వస్తారు, ఎందుకంటే నడవలేనోళ్ళు, చూడలేనోళ్ళు, మానసిక స్థితి లేనోళ్ళు, జీవనాధారం కోల్పోయినోళ్ళు, మరి అటువంటి వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడతలేరు అంటున్నా. కాబట్టి నేనేమంటున్నా అంటే, ఇది చిత్తశుద్ధి లేకుండా ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదు. ఇప్పటికైనా నేను బీసీ సంఘాలకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీ ఉద్యమానికి మేము వ్యతిరేకం కాదు, మీ పోరాటాలకు వ్యతిరేకం కాదు. మీకు రిజర్వేషన్లు కావాల్సిందే, పెంచినా మాకేం అభ్యంతరం లేదు, వచ్చే నష్టం లేదంటారు. కోర్టులో కేసులు వేస్తారు, ఇంకేముంది. ఇప్పుడు కోర్టుల కేసు భరత్ గారు మీకు తెలుసు, రాజ్యాంగం కల్పించిన హక్కు, అది ఎవరైనా వేయొచ్చు. అది ఆర్టికల్ బీసీలకు 42% రిజర్వేషన్ సపోర్ట్ ఉందని అనౌన్స్ చేయండి. మేము అనౌన్స్ చేస్తాం. నేను ఎన్నోసార్లు 42% సపోర్ట్ మీ దగ్గర మన వేదిక మీద కూడా చెప్పిన, కాకపోతే ఎంపారికల్ డాటాలా ఎవరు అరువులో వాళ్ళు తెలుసండి. ఇప్పుడు ఉన్నోళ్ళకే ఏమంటారు, 300 కాపులకు వద్దు, ఒక 300 కాపులు అనేది కాదు. ఇప్పుడు నిరంతరం ఇంకెవరికి వద్దు, మీ షరతులు వర్తిస్తాయి. 42% ఇవ్వండి, షరతులు వర్తిస్తాయి. ఏం షరతులు? 1 300 కాపులు వద్దు. ఇంకా చెప్పండి. అంటే నేను నిర్దేశించే వ్యక్తిని కాదు. నేనేమంటున్నా అంటే 300 కాపుల స్పెసిఫిక్ గా ఎందుకు మెన్షన్ చేసినంటే, వాళ్ళు మా మిత్రులే, వాళ్ళు మేము ఒకటే, మేము రెడ్లైనా కాపులైనా ఒకటే, వాళ్ళ మీద ద్వేషం లేదు, కోపం లేదు, మేమంతా కలిసి ఉన్న వాళ్ళే. అందుకనే కాకపోతే ఏమంటున్నా అంటే, వాళ్ళు వ్యాపారంగా వాణిజ్యంగా ఇప్పుడు రెడ్డి 300 కాపు కలిస్తే పెద్ద తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక జనాభా అవుతుంది. అవును, కానీ తప్పే
తప్పేముంది, సహోదరులమే. మరి సంబంధాలు చేసుకుంటారా? అయ్యో, మీరు మహబూబ్ నగర్ చూడండి, ఆదిలాబాద్ చూడండి, నిజామాబాద్ చూడండి, కరీంనగర్ చూడండి. ఒక ఊర్లో పటేల్ అయితే ఒక ఊర్లో పటవారి, ఒక ఊర్లో మాల్ పటేల్ అయితే ఒక ఊర్లో పోలీస్ పటేల్. తర్వాత వ్యాపార రంగం కానీ రెడ్లలోనే పాకనాడు రెడ్లను, గుటాటి రెడ్లు, మొటాటి రెడ్లు వాళ్ళే చేసుకోరంటారు. ఆహా, ఒకప్పుడు ఉండే పూర్వం. కానీ ఇప్పుడు మటాటి, గుడాటి, పాకనాటి, పెడకంటి ఏ రెడ్లు అనేది లేదు. అట్లనే అసలు అందరు కాపుల నుంచి వచ్చిన వాళ్ళే కదా ఇప్పుడు రెడ్లైనా. ఓకే, మున్నూరు కాపు. ఇంకా క్యాస్ట్ మీకు? నేనేమంటున్నంటే రాజ్యాంగం నియమించినటువంటి రాజ్యాంగ సూత్రాలనుసారంగా డెడికేషన్ కమిషన్ కున్న అధికారం ప్రకారంగా ఎంపారికల్ డేటాలా, ట్రిబుల్ టెస్ట్లా ఎవరు వస్తే వాళ్ళేనండి. ఈ కులం ఆ కులం అనేది కాదు. వెనుకబడిన తరగతులుగా ఎవరు భావిస్తే వాళ్ళ నుంచి, ఎవరు అనర్హులైతే వాళ్ళు తీసేయండి. ఇప్పుడు నిరంతరం